ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే లేని లిక్కర్ స్కామ్ని సృష్టించి మీడియా ద్వారా అబద్దాలు ప్రచారం చేసి కావాలని వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని ఇష్టానుసారం ఎఫ్ఐఆర్లు నమోదు చేసి అసలు సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని విచారణకు పిలిచి సీనియర్ సిటిజన్స్ అని కూడా కనీసం పరిగణలోకి తీసుకోకుండా సుదీర్ఘ విచారణ చేసి గంటల పాటు మానసిక వేధింపుకు గురి చేయడం నిజంగా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇవన్నీ చేస్తోంది. అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి ధనుంజయ రెడ్డి గారిని కానీ కృష్ణమోహన్ గారిని వీళ్ళందరిని అరెస్ట్ చేయడం ఏంటి? సుదీర్ఘకాలం వాళ్ళని విచారణ పేరుతో మానసికంగా వేధించి గంటల పాటు అడిగిన ప్రశ్నలే తిరిగి అడిగి వాళ్ళని వేధించడం ఏంటి? ఈ రోజున అరెస్ట్ అని చెప్తా ఉన్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడున్నదా రాష్ట్రంలో? ఎక్కడన్నుందా? గతంలో ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేసింది, ప్రభుత్వం పారదర్శకం అమ్మకాలు చేసింది. మరి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత కక్ష సాధింపు చర్య ఏంటి కూటమి ప్రభుత్వానికి? ఈ రోజేమన్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న డిస్టిలరీస్ని మార్చి కొత్త డిస్టిలరీస్ ఏమైనా ఉన్నాయా? కొత్త మద్యం సరఫరా చేసే కంపెనీలు ఏమైనా ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీనికి సమాధానం చెప్పాలి. గతంలో ఉన్నటువంటి డిస్టిలరీస్ కంపెనీలన్నీ కూడా ఇప్పుడు కూడా అయ్యే నడుస్తున్నాయి. ఇందులో సగానికి పైగా ఈ డిస్టిలరీస్ కంపెనీలన్నీ కూడా మద్యం సరఫరా చేసే కంపెనీలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులవే కదా. అవన్నీ కూడా ఎస్పీవై రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారు? పుట్ట సుధాకర్ యాదవ్ గారు ఏ పార్టీలో ఉన్నారు? చెప్పండి. అయ్యన్న పాత్రుడు గారు వాటా అమ్మేసుకోలేదా? వీళ్ళందరూ ఏ పార్టీ నాయకులు? అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే ఒక కొత్త డిస్టిలరీ కంపెనీకి ఎక్కడైనా ఒక అనుమతి ఇచ్చారా? అనుమతులు ఇచ్చినాయని కూడా చంద్రబాబు నాయుడు గారే కదా. ఈ రోజున మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కంపెనీస్ అన్నింటినీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎందుకు వాటి లైసెన్సులు రద్దు చేయట్లా? తిరిగి వాళ్ళ ద్వారానే మద్యం సరఫరా ఎందుకు చేస్తూ ఉన్నారు? అంటే మీరు చేసేవన్నీ కూడా స్కాములు, కమిషన్ల కోసం పనిచేసి బురదేమో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తారా? ఈ ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీ ద్వారా మరి బార్లు, వైన్ షాపుల వాళ్ళకి మాకు లాభాలు రావట్లేదంటే 10% కమిషన్ నుంచి 14% పెంచారు కదా. మరి 14% పెంచినందుకు కూటమి నాయకులకి, కూటమి నేతలకి మరి ఆ 4% లాభంలో ఎంత శాతం వస్తుంది మీకు చెప్పండి? దీన్ని స్కామ్ అంటారా అనరా? దీన్ని స్కామ్ అంటారా అనరా? మరి ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేస్తా బురద తీసుకొచ్చి కావాలని కక్ష సాధింపు చర్యతోనే, కక్ష సాధింపులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే లక్షలాది మంది ప్రజలు బయటకు వచ్చి ఆయన వెంట నడుస్తున్నారనేటువంటి ఒక ఇబ్బందితో, ఈర్ష్యతో, ద్వేషంతో మీరు ఇటువంటి పనులు చేయడం వాస్తవం కాదా? మరి గతంలో నాణ్యం లేని మద్యం సరఫరా చేశారని చెప్పారు. ఈరోజు అవే కంపెనీలు కదా నడుస్తున్నాయి. ఆ కంపెనీలు ఈరోజు మీరు రాగానే ఏమైనా కొత్తగా తయారు చేసి మద్యం అమ్ముతున్నారు వాళ్ళు. అట్లా లైసెన్సులు మీరు ఎందుకు రద్దు చేయరు? టీడీపీ నాయకులు చాలా ఉన్నాయి కాబట్టి మీరు కొనసాగిస్తూ ఉన్నారు అవన్నీ. నిజమైనటువంటి స్కామ్ ఏంటంటే ఈ రోజున అమరావతిలో మీరు పిలిచిన టెండర్లో చాలా పెద్ద స్కామ్లు ఉన్నాయి. గతంలో సచివాలయం నిర్మాణం కానీ, ఇతర భవనాల నిర్మాణానికి కానీ అందుకు అనుగుణంగా నిర్మాణాలకి కేవలం 2500, 2600 కోట్లతో టెండర్లు పిలిచి ఈ రోజున 5200, 5300 కోట్లకు పెంచారంటే ఈ 5 సంవత్సరాల్లో 100% టెండర్ల విలువ పెంచారంటే దాని స్కామ్ అనరా? అప్పటి ఇనుము కానీ, సిమెంట్ కానీ, శాండ్ కానీ రేట్లతో పోలిస్తే ఈరోజు ఏం పెరిగాయని 100% టెండర్ విలువ పెరగడానికి? దీన్ని స్కామ్ అంటారా? దోపిడీ అంటారా? అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలని మీరు కూడా అంతర్జాతీయ స్థాయిలో స్కాములు చేస్తున్నారా? ప్రజలు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు. లేని మద్యం స్కామ్ని సృష్టించి మీడియాను అడ్డం పెట్టుకుని అవాస్తవాలు ప్రచారం చేసి కక్షపూరితంగానే ఇట్లాంటి కేసులు బనాయిస్తూ ఉన్నారు. ఈ కేసులు ఎక్కువ రోజులు నిలబడే కావు. అందరికీ వేగంగానే బెయిల్ కూడా వస్తాయి. ప్రజాక్షేత్రంలో కూటమి నాయకులు చాలా బలంగా ఎదుర్కొంటాం. మీ అవాస్తవాల్ని, అబద్దాల్ని బలంగా తిప్పికొడతామని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం.
ఒక బాహుబలి స్టోరీని మించిన ఒక స్టోరీని కూటమి ప్రభుత్వం తయారు చేసి ఇందులో నిందితులుగా జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారిని, మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారిని నిందితులుగా పేర్కొంటూ వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైంది. ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి రాజకీయ ఉద్దేశాలతోటి అరెస్టులు చేసి మొత్తం ప్రజల్ని డైవర్ట్ చేసే విధంగా ఈరోజు పరిపాలన కొనసాగిస్తోంది. ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే ఇటువంటి అరెస్టులు, కేసులు జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మీరు ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంగా అవస్థ ఉంది. మీరు ఇప్పటికే సూపర్ 6 అమలు చేయాల్సి ఉంది. మీరు అమలు చేయకుండా ప్రజలు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే మీరు తిరిగి కేసుల పేరుతోటి ఈరోజు రాజకీయ వేధింపులకు పాల్పడతా ఉన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా రాజకీయ ఉద్దేశాలతోటి కేసులు పెడుతున్న సందర్భం ఆంధ్రప్రదేశ్లో ఉన్నదని వ్యాఖ్యానించిందంటే ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏ విధంగా సాగుతుందో మన కళ్ళ ముందు తెలుస్తా ఉంది. నిజంగా ఈ ప్రభుత్వం లిక్కర్ పాలసీని గత జగన్మోహన్ రెడ్డి గారు చాలా పారదర్శకంగా అమలు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి అదే డిస్టిలరీలకి ఆ పాలసీని అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇందులో నిజంగా చంద్రబాబు, కూటమి ప్రభుత్వ నేతలు ఈరోజు డిస్టిలరీల పేరుతోటి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న పరిస్థితి, వెనకేసుకుంటున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. నిజంగా చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏమాత్రమూ లేదు. ఇది ఒక రాజకీయ ఉద్దేశాలతోటి, దురుద్దేశాలతోటి ఈ కేసులు పెట్టి రాజకీయ వేధింపులకు పాల్పడతా ఉన్నారు. 60 ఏళ్లు పైబడిన ఇద్దరిని, ధనంజయ రెడ్డి గారిని, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారిని అన్యాయంగా, అక్రమంగా అరెస్టులు చేశారు. ఇది చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇందులో ఇరికించే ఒక పాత్రని ఈ ప్రభుత్వం తెరదీస్తా ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ఠగా ఈ రోజు రాష్ట్ర ప్రజలు చాలా సఫర్ అవుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈ పరిపాలన చాలా దుర్మార్గంగా కొనసాగుతుంది. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. చివరికి ప్రజల్ని డైవర్ట్ చేసి ఏదో స్కామ్ జరిగింది, ఇందులో అవినీతి జరిగింది, భారీగా ముడుపులు అందాయి, ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ తోటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా దుర్మార్గంగా కేసులు నమోదు చేసి, అరెస్టులు చేసి ఒక భయానకమైన వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో కొనసాగిస్తుంది. ఇకనైనా వీటిని విరమించుకోవాలి. న్యాయస్థానంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే ఉద్దేశం మా పార్టీకి ఉందనేది మీ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి తప్పుడు కేసులను విరమించుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.